ఆగస్ట్ 18, 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి తైవాన్లోని తైహోకు ఎయిర్పోర్ట్ నుండి ఒక జాపనీస్ బాంబర్ విమానం టేకాఫ్ అయింది. ఆ విమానంలో జపాన్ జనరల్స్ తో పాటు ఒక భారతీయుడు ఉన్నాడు. విమానం గాల్లోకి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే ఒక పెద్ద విస్ఫోటనం, విమానం కూలిపోయింది. అధికారిక రికార్డుల ప్రకారం ఆ ప్రమాదంలో మన దేశ చరిత్రలోనే గొప్ప వీరుడు మరణించాడు. ఆయన మరెవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ 1945లో జరిగిన ఈ ప్రమాదం నిజంగానే జరిగిందా, లేక ఇది బ్రిటిష్ వారిని నమ్మించడానికి ఆడిన ఒక పెద్ద నాటకం? ఎందుకంటే ఆ రోజు నేతాజీ చనిపోయారని జపాన్ ప్రకటించిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆయన కోసం వెతుకుతూనే ఉంది. అసలు హిట్లర్ లాంటి నియంతను కలిసి సహాయం అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? బ్రిటిష్ సామ్రాజ్యం కళ్ళ ముందు నుండే మారువేషంలో తప్పించుకునే తెలివి ఎవరికి ఉంటుంది? 30,000 మంది సైనికులతో చెలో ఢిల్లీ అని గర్జించిన ఆ సింహం ఎవరు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కేస్ స్టడీ దేశభక్తులకు యువరాజు, విస్మరించబడిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కథ మొదలు పెడితే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టి పెరిగింది కటక్ లో, కానీ ఆయన చదువు అంతా ఇంగ్లాండ్ లో జరిగింది అనమాట. 1920లో ఆయన ICS అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఇంగ్లాండ్ లోనే 4వ ర్యాంక్ సాధించింది అనమాట. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆ రోజుల్లో ICS అంటే ఇప్పుడు IAS కంటే ఎక్కువ పవర్ అనమాట. అంటే జీవితం మొత్తం సెటిల్ అయిపోయినట్టే. కానీ బోస్ గారి ఆలోచన విధానం వేరు. బ్రిటిష్ వారి కింద పనిచేస్తూ నా దేశానికి సేవ చేయలేను అని నిర్ణయించుకొని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి. ఇది మామూలు విషయం కాదు. ఇది ఆయన మొదటి తిరుగుబాటు. ఇండియా వచ్చాక ఆయన ఇండియన్ నేషన్ కాంగ్రెస్ లో చేరింది. చాలా తక్కువ కాలంలోనే యువతకు ఐకాన్ లాగా అయిపోయిండు. కానీ ఇక్కడే మహాత్మా గాంధీకి అండ్ బోస్ కి మధ్యలో సైద్ధాంతిక విభేదాలు మొదలైనవి. గాంధీ గారేమో అహింసను నమ్మితే, బోస్ గారేమో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే విధానాన్ని నమ్మింది అనమాట. బ్రిటిష్ వారిని ఇండియా నుండి తరమాలంటే యుద్ధం చేయాల్సిందే అనేది బోస్ గారి బలమైన నమ్మకం. 1939లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ గారి అభ్యర్థి అయిన పట్టాభి సీతారామయ్యను ఓడించి బోస్ గారు అధ్యక్షుడిగా గెలిచాడు. కానీ గాంధీ గారి మద్దతు లేకపోవడంతో కాంగ్రెస్ నుండి ఆయన బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ ను ప్రారంభించింది. ఇక్కడి నుండే ఆయన ఒంటరి పోరాటం మొదలైంది. తప్పించుకున్న తీరు 1940లో బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైంది బోస్ చాలా ప్రమాదకరమని. అందుకే ఆయనను కోల్కతాలోని ఆయన ఉన్న ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. 24 అవర్స్ పోలీస్ నిఘా ఉండేది. కానీ నేతాజీ ప్లాన్ వేరేలా ఉంది. ఆయన బ్రిటిష్ వాళ్ళతో ఇలా చెప్పిండు, నేను పూజ చేసుకుంటున్నాను, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకండి అని. జనవరి 16, 1941 రాత్రి 1:30కి బోస్ ఒక ముస్లిం ఇన్సూరెన్స్ ఏజెంట్ మహమ్మద్ జయావుద్దీన్ లాగా మారువేషం వేసుకుని తన మేనల్లుడు శిషీర్ బోస్ కారులో తప్పించుకున్నాడు. అక్కడ నుండి పేషావర్ నుండి కాబూల్. ఫ్రెండ్స్, ఈ ప్రయాణం వినడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉండొచ్చు, కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది అనమాట. కాబూల్లో ఆయన మూగ చెవుడు వాడిలాగా నటించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకు అక్కడి స్థానిక భాష రాదు కాబట్టి. కాబూల్లో రష్యా వెళ్ళడానికి సహాయం అడిగితే వాళ్ళు తిరస్కరించేసారు. చివరగా ఇటలీ పాస్పోర్ట్ తో ఒర్లాండో మొజటా అనే నకిలీ పేరుతో రష్యా మీదుగా జర్మనీ చేరుకున్నాడు. ఒకసారి ఊహించండి, ఒక భారతీయ నాయకుడు బ్రిటిష్ గూఢాచారుల కన్ను కప్పి బార్డర్ దాటి జర్మనీ వెళ్ళడం అంటే ఏదైనా స్పై థ్రిల్లర్ సినిమా కంటే తక్కువేం కాదు. జర్మనీ మరియు సబ్మెరైన్ ప్రయాణం. బెర్లిన్ చేరుకున్నాక బోస్ గారు అక్కడ ఫ్రీ ఇండియన్ సెంటర్ ని ప్రారంభించారు. అక్కడే ఆయన అందరూ నేతాజీ అని పిలవడం మొదలుపెట్టారు అనమాట. ఆయన ప్లాన్ సింపుల్, ఇంగ్లాండ్ కు శత్రువు జర్మనీ కాబట్టి జర్మనీ సహాయం తీసుకొని ఇండియాను విముక్తి చేయాలి. అక్కడ ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలను ఉత్తేజపరిచి ఇండియన్ లీజియన్ అనే సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసింది. హిట్లర్ సమావేశం జరిగింది. కానీ హిట్లర్ ఇండియా గురించి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దానికి తోడు జర్మనీ రష్యా మీద దాడి చేయడం నేతాజీకి అస్సలు నచ్చలేదు. దాంతో ఆయనకు సీన్ అర్థమైపోయింది, ఏంటంటే జర్మనీ నుండి మనకు సహాయం రాదు కాబట్టి జర్మనీని పక్కన పెట్టి జపాన్ సరైన పార్ట్నర్ అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఇక్కడ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాల్లో ఒకటి జరిగింది. అదే ఫిబ్రవరి 1943లో బోస్ ఒక జర్మన్ యూబోట్ సబ్మెరైన్ లో జర్మనీ నుండి బయలుదేరాడు. మడగాస్కర్ దగ్గర సముద్రం మధ్యలో ఆయన జర్మన్ సబ్మెరైన్ నుండి ఒక రబ్బర్ బోట్ లో జాపనీస్ సబ్మెరైన్ లోకి మారిపోయాడు. ప్రపంచ యుద్ధ సమయంలో 2 వేరు సబ్మెరైన్ల మధ్య ఇలా మారడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఆయన జపాన్ కి చేరుకున్నాడు. ఇండియన్ నేషనల్ ఆర్మీ. జపాన్ చేరుకున్నాక సింగపూర్ లో రాష్ బిహారీ జోష్ ఐఎన్ఏ బాధ్యతలను నేతాజీకి అప్పగించేసింది. అప్పుడు నేతాజీ ఇచ్చిన ఉపన్యాసం వేల మంది భారతీయులను గదిలించింది. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని పిలుపునిచ్చింది అనమాట. ఆయన సైన్యంలో హిందూ, ముస్లిం, సిక్,
క్రైస్తవాన్ని తేడా లేదు, అందరూ ఒకటే. మహిళల కోసం కూడా రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ ని ఏర్పాటు చేసిందన్నమాట. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారు దీనికి నాయకత్వంగా వహించారన్నమాట. ప్రపంచంలోనే మొదటి మహిళా పోరాట విభాగం ఇది. 1944లో ఐఎన్ఏ సైనికులు జపాన్ సైన్యంతో కలిసి బర్మా బార్డర్ దాటి ఇండియాలోకి ప్రవేశించారు. మణిపూర్ లోని మెయిరాంగ్ లో మొదటిసారి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసారు. చెలో ఢిల్లీ అనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. కానీ దురదృష్టం ఏంటంటే వర్షాలు మొదలైనవి, ఆహారం సరఫరా నిలిచిపోయింది, జపాన్ యుద్ధంలో ఓడిపోవడం మొదలైంది. ఐఎన్ఏ సైనికులు లాస్ట్ గడ్డి దినన బతికిరు కానీ బ్రిటిష్ వాళ్ళకి మాత్రం అస్సలు నమ్మలేదు. వారి ధైర్యం చూసినాకనే బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది ఇక మనం ఇండియాని కంట్రోల్ చేయలేమని. జపాన్ లొంగిపోయిన తర్వాత నేతాజీ మళ్ళీ రష్యా వెళ్ళి అక్కడి నుండి పోరాటం కొనసాగిద్దాం అనుకున్నాడు అనమాట. కానీ ఆగస్ట్ 18, 1945 తైహోకోలో విమానం కూలిపోయిందని వార్త వచ్చింది. ది మిస్టరీ. కానీ ఫ్రెండ్స్ ఒకటి చెప్తే వినండి, విమానం అయితే కూలిపోయింది కానీ బాడీ ఎక్కడ? ఆ బూడిద నేతాజీ అని ప్రూఫ్ ఏముంది? ముఖర్జీ కమిషన్ తర్వాత దర్యాప్తు చేసి చెప్పింది ఏంటంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో అసలు విమాన ప్రమాదమే జరగలేదని. మరి నేతాజీ ఏమైపోయాడు? రష్యాలో ఖైదీగా ఉన్నారా లేక ఇండియా వచ్చి గుమ్నామీ బాబా లాగా జీవితం గడిపారా? ఇది ఇప్పటికీ ఒక అపరిష్కృత మిస్టరీ. నేతాజీ ఎలా చనిపోయారనేది మిస్టరీ కావచ్చు, కానీ ఆయన చూపిన ప్రభావం మాత్రం స్పష్టంగా ఉంది. క్లెమెంట్ అట్లీ ఎవరైతే బ్రిటిష్ ప్రధాని ఉన్నాడో ఆయన అడిగినప్పుడు ఏమని, ఇండియాని ఎందుకు వదిలేసిర్రు అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన ప్రధాన కారణం ఏంటో తెలుసా? నేతాజీ మరియు ఐఎన్ఏని చూస్తే బ్రిటిష్ వాళ్ళకు భయం మొదలైందంట. ఈ భారత సైన్యంతో ఇక మా వల్ల కాదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారంట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇండియాకి స్వాతంత్రం రావడానికి గాంధీ గారి అహింస ఎంత ముఖ్యమో నేతాజీ చేసిన ఆ సాయుధ పోరాటం కూడా అంతే ముఖ్యం. ఆయన సామ్రాజ్యవాదుల కళ్ళలోకి చూసి రెప్ప వేయకుండా ఎదురు నిలిచిన మనిషి అన్నమాట. మీకు నేతాజీ గారి జీవితంలో ఏదైనా ప్రత్యేక సంఘటన మీద ఇంకా వివరంగా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇలాంటి 70 to 80 అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వీడియోస్ చేయాలని ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఈ సిరీస్ కి మీరు అందరూ సపోర్ట్ చేయండి. మా ఎఫర్ట్స్ నచ్చితే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇంకేమైనా చేంజెస్ చేయాలని మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మేము ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ నుంచి అవి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం 5 to 6 వీడియోస్ రిలీజ్ చేసినాం అనమాట. సో బెటర్ మంచి వ్యూవర్షిప్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆదరించండి, ఇలానే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది మన హిస్టరీ. దీన్ని మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీదే ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ కనుక ఈ విషయాలను చెప్పకపోతే మన ముందు జనరేషన్ వాళ్ళకి ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు. సో దయచేసి నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.